నేను మీ తెలుగు ట్రావెలర్ విజయ్ని. ఈరోజు మనం కడపలోని ఒంటిమిట్ట ఉత్సవాలకు వచ్చాం. వెల్కమ్ టు మన ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం ఈ కోదండ రామస్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈసారి మార్చ్ 26 నుండి ఏప్రిల్ 5 వరకు మొత్తం 11 రోజులు జరగనున్నాయి. ఫ్రెండ్స్, ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీరాముల వారు, సీతమ్మ అండ్ లక్ష్మణుడి విగ్రహాలు ఒకటే రాయిపై చెక్కపడ్డాయి. అందుకే దీనికి ఒంటిమిట్ట అని పేరు వచ్చింది. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉండదు. ఎందుకంటే రాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు హనుమంతుడిని కలవకముందు ఇక్కడికి వచ్చారని చెప్పుకుంటారు. మేము శ్రీరామనవమి రోజున వెళ్ళినందున క్రౌడ్ చూడండి మొత్తం ఎలా ఉన్నారు. ఈసారి అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. చూడండి, అందరికీ ఒక మజ్జిగ అండ్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు. మా అజయ్ గారికి చాలా హ్యాపీ. టెంపుల్ లోపలైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది, మొత్తం పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ గుడిని చోళ అండ్ విజయనగర కాలంలో నిర్మించారు. ఇంకా ఫైనల్గా దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకొని అలా ఫ్రెండ్స్తో కాసేపు కూర్చొని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.